100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హాయ్, నేను మీ విజయ్ కర్ణం. మనం కొన్ని వీడియోస్లో మనకి గోల్ ప్లానింగ్ కానీ అసెట్ అలొకేషన్ కానీ అసలు మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ ఎట్లా చేసుకోవాలనే డీటెయిల్ తెలుసుకున్నాం కదా. ఈ వీడియో వచ్చేసి, ఈ ప్రజెంటేషన్ వచ్చేసి మనకి ప్లానింగ్ ఎట్లా ఉండాలి, అంటే దేనికోసం ప్లాన్ చేస్తున్నాం, మంత్లీ ఇన్కమ్ ఎట్లా చేసుకోవాలనేది డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. సో ఈ ప్లాన్లో మనం ఎట్లా చేసుకోవచ్చు అంటే 1.5 lakhs పర్ మంత్ మనం తీసుకోవచ్చు. యాజ్ ఎ మంత్లీ ఇన్కమ్ మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. జస్ట్ ఫ్రమ్ ది 50,000 ఎస్ఐపి, 50,000 రూపీస్ ఎస్ఐపి చేసుకుంటే మనకి మంత్లీ ఇన్కమ్ అనేది 1.5 lakhs వరకు తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక వన్ ఆఫ్ ద స్ట్రాటజీ ఇది. సో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఇది అప్లై అవుతుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఐడియల్ ఎవరెవరికి ఇది పనికొస్తుంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఐటీ ప్రొఫెషనల్స్కి అండ్ బిజినెస్ ఓనర్స్కి మాత్రం బాగా పనికొస్తుంది ఇది. ఎందుకు అంటే వాళ్ళు రిటైర్మెంట్ ప్లానింగ్ అంతగా ఎవరు ఎక్కువ ఫోకస్ చేయరు. కాకపోతే రిటైర్మెంట్ ప్లానింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ పెన్షన్ వచ్చినా కూడా వాళ్ళకున్న లోన్స్ అవన్నీ క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ రావడం కూడా ఇబ్బంది అవుతుంటుంది. సో ఎవరైతే నియర్ టు రిటైర్మెంట్ ఒక 50 years కానీ ఒక 40 years 45 years తర్వాత ఎవరైతే రిటైర్మెంట్ ప్లాన్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ది బెస్ట్ ప్లాన్ అనమాట ఇది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చేసి మనకి ఐటీ ప్రొఫెషన్స్కి కూడా, ఐటీలో కూడా మనం చూసుకుంటే 40 years తర్వాత వాళ్ళ కెరీర్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళ మంత్లీ ఇన్కమ్ వచ్చేది వాళ్ళ ఎక్స్పెన్సెస్కి ఒక్కొక్కసారి ఎక్సీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతుంటే మంత్లీ ఇన్కమ్ తగ్గుతూ ఉంటుంది. సో ఇది వాళ్ళకి అది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా పనికొచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అండ్ బిజినెస్ ఓనర్స్కి వచ్చేసి వాళ్ళకి ఎట్లాగో వాళ్ళ బిజినెస్లో వోల్టాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక మంత్ చాలా మంచిగా ఉంటుంది, ఒక 6 months తర్వాత అసలు ఏం ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే మార్కెట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళ బిజినెస్లో కూడా. స్టేబుల్ బిజినెస్ వాళ్ళది పక్కకు పెట్టేస్తే స్మాల్ స్కేల్ బిజినెస్ వాళ్ళకి ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో వాళ్ళకు కూడా ఇది బాగా పనికొస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తుంటామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కరెంట్ ఏజ్ ఒక పర్సన్కి 40 years ఉందనుకుందాం. సో అతను మంత్లీ ఎస్ఐపి ఒక 50,000 చేయడానికి అతను రెడీ ఉన్నాడని మనం అజ్యూమ్ చేసుకుందాం. 50,000 ఎస్ఐపి చేసి ఓన్లీ 5 years మాత్రమే ఎస్ఐపి, నేను చెప్పేది ఒక 10 years 20 years చేయండి, తర్వాత ₹1,00,00,000 వస్తాయి అనేది పక్కకు పెట్టేస్తే జస్ట్ 5 years మాత్రమే మీరు ఎస్ఐపి చేసుకోండి. 5 years తర్వాత 10 years డిఫర్మేషన్ పీరియడ్. 10 years వరకు మీరు దాన్ని ముట్టొద్దు. సో ఈ 10 years మనం ఎందుకు ముట్టొద్దు అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది కాంపౌండింగ్ అనేది అవుతుంటుంది అనమాట. సో ఆ కాంపౌండింగ్ని మనము డిస్టర్బ్ చేయొద్దు అనమాట. సో ఈ 10 years మాత్రం మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటాము. దాని తర్వాత 25 years వరకు వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది ఛాన్స్ ఉందన్నమాట మనకి. సో ఈ ప్రాసెస్లో మనం కంప్లీట్గా కార్పస్ జమ చేసేది 1.7 crores మనం కార్పస్ జమ చేయగలుగుతాము. అండ్ మంత్లీ ఎస్ఐపి వచ్చేసి 1.7 lakhs. అంటే ఫస్ట్లో నేను చెప్పాను 1.5 lakhs, కాకపోతే ఇక్కడ 1.7 lakhs వచ్చే వరకు కూడా మన స్కోప్ ఉంది. అండ్ టోటల్ విత్డ్రాల్ వచ్చేసి మీరు చూసుకుంటే 5.3 CR మనం విత్డ్రాల్ చేసుకుంటాం. చాలామంది ఇది కరెక్ట్ కాదు, అంటే ఇది ఒక స్కామ్ కానీ, అంటే ఇది కరెక్ట్ కాదనుకుంటారు. కానీ నేను మ్యాథమెటికల్గా చూపిస్తాను ఎందుకు ఇది పాసిబుల్ అనేది. సో ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, 40 years ఉన్న వ్యక్తి 41 years నుంచి ఎవ్రీ ఇయర్ 6 lakhs అంటే 50,000 ఎస్ఐపి అతను చేసుకుంటూ వెళ్ళాడు. ఎప్పటి వరకు? 45 years వరకు మాత్రమే. చాలామందికి 40 నుంచి 45 years ఉన్న వరకు కెరీర్ పీక్లో ఉంటుంది. కెరీర్ పీక్లో ఉన్నప్పుడు 50,000 వాళ్ళు అలొకేట్ చేయగలిగితే డెఫినెట్గా ఇది పాసిబుల్. 6 lakhs అనేది పర్ ఇయర్ పాసిబుల్. 6 lakhs వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలిగారు అనుకోండి, ఈ 6 lakhs పీరియడ్లోనే వాళ్ళకి 43 lakhs వాళ్ళకి అక్యుములేట్ చేయగలుగుతారు. చాలామంది ఏమనుకుంటారు, 6 lakhs చేస్తాము మేము, 5 years చేస్తాము, ఓన్లీ ఇంతే అమౌంట్ ఉండాలి, అంటే మనం ఓన్లీ 30 lakhs మాత్రమే ఉండాలనుకోండి. కానీ కాదు, మీరు ఎప్పుడైతే ఎస్ఐపి స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచే కాంపౌండింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మంత్ నుంచే మీకు కాంపౌండింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసింది ఇక్కడ 30 lakhs, కానీ ఇక్కడ మీకు మీరు ఇన్వెస్ట్ చేసింది ఇక్కడ 30 lakhs, కానీ మీకు అప్పటికే మీకు కార్పస్ జమ అయింది 43 lakhs. సో అట్లాగా 46 yearకి మీకు 50 lakhs, 47 yearకి 57 lakhs, అట్లా 52 yearsకి మీకు ఆల్రెడీ 1 CR క్రాస్ అయిపోతారు. 52 years వరకే మీరు 1 CR వచ్చేస్తుంది. సో దాని తర్వాత మీరు మంత్లీ ఇన్కమ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లాగా 10 years అని చెప్పాను కదా, 55th yearకి వచ్చేసరికి మీకు 1.7 CR మీకు కార్పస్ అనేది బిల్డ్ అయి ఉంటుంది. సో ఇది అక్యుములేషన్ ఫేజ్. అంటే మనము ఎస్ఐపి చేసి దాన్ని ఒక కార్పస్, అంటే ఒక ఇల్లు కట్టడం లాంటిది. ఇల్లు కట్టేసాం అంటే ఎంత ఇయర్స్? 15 years. అంటే 40 years నుంచి స్టార్ట్ చేసి 45th year వరకు ఎస్ఐపి చేస్తాము. దాని తర్వాత 10 years వదిలిపెట్టేస్తాము. 55th year నుంచి
అంటే 56th ఇయర్ నుంచి మనం ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేస్తాం. అంటే ఇల్లు కట్టిన దాని తర్వాత దాన్ని వాడుకోవడం స్టార్ట్ చేయడం. సో ఇక్కడ ఎవ్రీ మంత్ 1.7 lakh మనం విత్డ్రాల్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ ఇయర్లో 1.7 lakhs మనం విత్డ్రాల్ చేసినప్పటికీ కూడా మన కార్పస్ వచ్చేసి 1.75 crore అట్లాగనే ఉంటుంది. సో 1.75 crore అట్లాగనే ఏమి ఉండదు. సో అంటే దీని మీద కూడా మీకు ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంటుంది అనమాట. సో అట్లాగా మనం చూసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా మన కార్పస్ తగ్గిపోతూ ఉంటుంది. సో అట్లా మీరు చూసుకుంటే నెక్స్ట్ 25 years అంటే 56th ఇయర్, 67th ఇయర్, సో 80th ఇయర్ వరకు మీ కార్పస్ అనేది 0 అయిపోతుంది. కానీ ఈ అంత ప్రాసెస్లో మీరు విత్డ్రాల్ చేసేది 5.5 CR వరకు మీరు విత్డ్రాల్ చేస్తారు. సో మీరు ఈ ప్రాసెస్లో మొత్తం మీరు జమ చేసేది 1.7 CR అయినా కానీ మీరు విత్డ్రాల్ చేసేది 5.3 CR వరకు మీరు విత్డ్రాల్ చేస్తారు. మంత్లీ ఇన్కమ్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ. అండ్ ఇక్కడ మన మేజర్ థింగ్స్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే 50,000 అనేది ఒకటే ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. దాన్ని కూడా మనం డిఫరెంట్ పార్ట్స్లో మనం సపరేట్ చేసుకొని 30% ఒక దాంట్లో, 20% ఒక దాంట్లో, లేకపోతే ఇంకో 30% ఈక్విటీలో కానీ, 30% హైలీ అగ్రెసివ్ ఫండ్స్లో కానీ, ఇట్లా డిఫరెంట్ ఫండ్స్లలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్ఐపిస్ అనేది మనం 50,000ని కూడా మనం స్ప్లిట్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఇక్కడ మనం చాలామంది మేజర్గా చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఎస్ఐపిస్కి, ఎస్డబ్ల్యూపీస్కి సేమ్ ఫండ్స్ యూజ్ చేస్తారు. కానీ మనం మేజర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే వెల్త్ అక్యుములేషన్కి ఒక టైప్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, వెల్త్ డిస్బర్స్మెంట్ అంటే మనం వెల్త్ తీసుకుంటాం, ఎప్పుడైతే మంత్లీ ఇన్కమ్ తీసుకుంటామో అప్పుడు డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. ఎస్ఐపికి డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి, ఎస్డబ్ల్యూపీకి డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఎస్ఐపి చేస్తున్నప్పుడు కూడా దాన్ని ఎప్పటికప్పుడు పీరియాడికల్గా రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉండాలి. సో దానివల్ల మనకి రిస్క్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఎస్డబ్ల్యూపీ చేసేటప్పుడు హై రిస్క్ ఫండ్స్ మనం డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. సో ఈ మేజర్ పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకొని మనము ఈ మంత్లీ ఇన్కమ్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మీరు ఎస్ఐపి చేసే పీరియడ్ చిన్నదైనా సరే మంత్లీ ఇన్కమ్ వచ్చే పీరియడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.